హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జాగా. నేను మీ స్వామి మంచాల, రేరా సర్టిఫైడ్ రియల్ అడ్వైజర్. ఒక సిటీ తొందరగా డెవలప్ అవ్వాలి అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మెయిన్ రోల్ పోషిస్తుంది. అలా మనకు ఒకటి రోడ్ ట్రాన్స్పోర్ట్ అనుకుంటే రెండోది రైల్వే ట్రాన్స్పోర్ట్. సో మన హైదరాబాద్ లిమిట్స్ని పెంచడానికి ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది ప్రధాన పాత్ర పోషించబోతోంది. 8 నుంచి 10 జిల్లాలుగా ఔటర్ రింగ్ రైల్ రాబోతోంది. దానికి సంబంధించి స్టేషన్ల సంఖ్య కనిష్టంగా 26, గరిష్టంగా 34 ఉండబోతోంది. అలాగే 6 మార్గాలతో అనుసంధానం, 3 అలైన్మెంట్లతో ప్రతిపాదనలు, పూర్తయిన తుది సర్వే. సో ఇది యాక్చువల్గా మనకు 2023 సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఈ ఔటర్ రింగ్ రైల్ని అనౌన్స్ చేశారు. సో ఆ సర్వే అనేది ఇప్పుడు రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో రవాణా ఆధారిత అభివృద్ధికి గేమ్ చేంజర్గా భావిస్తున్న ఔటర్ రింగ్ రైలు తుది సర్వే అంటే ఫైనల్ లొకేషన్ సర్వే ప్రక్రియ పూర్తయింది. సికింద్రాబాద్ నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు రాకపోకలు సాగించే 6 రైలు మార్గాలతో ఇది అనుసంధానం కానుంది. ఔటర్ రింగ్ రైలు మార్గానికి 3 రకాల అలైన్మెంట్లతో దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వివిధ కోణాలలో పరిశీలించి ఇందులో ఒక అలైన్మెంట్ను ఖరారు చేయనున్నారు. సో ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే మన సికింద్రాబాద్ నుంచి వివిధ రాష్ట్రాలకు ఉండే రైల్వే 6 లైన్లతో ఇది అనుసంధానం కానుందనమాట. అంటే మనకు వీటితో అనుసంధానం అవ్వడానికి కొత్తగా ఒక 3 ప్రతిపాదనలు తీసుకొచ్చారు. అందులో ఏదన్నా ఒకటి మాత్రమే ఫైనల్ అవుతుంది. చుట్టుపక్కల జిల్లాలకు రైల్వే నెట్వర్క్ పెరగబోతుంది. ఈ ప్రాజెక్టు జిల్లాల నుంచి హైదరాబాద్కు రాకపోకలు సులభమవుతాయి. ఆయా జిల్లాలలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రైలు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్కు దగ్గరలో ఉన్న 8 నుంచి 10 జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. కొత్తగా రైల్వే స్టేషన్లు కూడా నిర్మిస్తారు. అంటే చూడండి, ఇప్పుడు ఈ 8 నుంచి 10 జిల్లాలో జస్ట్ ఈ రైల్వే బేస్ చేసుకొని కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. గూడ్స్ రైళ్ళని మళ్లించడానికి ఆస్కారం. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు రాష్ట్రంలో ప్రధానమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ముంబై, వరంగల్, గుంటూరు ఇలా 6 రైలు కారిడార్లలో అనుసంధానం అవుతుంది. ప్రధానంగా గూడ్స్ రైళ్లను ఎక్కువగా మళ్లించడానికి వీలవుతుంది. ఈ రైళ్లు అనేక రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తూ ఉంటాయి. వాటిని సికింద్రాబాద్ వరకు రాకుండా మధ్యలోనే రింగ్ రైలు మార్గం ద్వారా ఇతర రూట్లలోకి మళ్లించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా సికింద్రాబాద్, హైదరాబాద్, నాంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గవచ్చు. అంతర్రాష్ట్ర దూర ప్రాంత వాహనాలు హైదరాబాద్ నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వెళ్ళిపోతున్న మాదిరి రింగ్ రైలు మార్గంతోనూ ఇలాంటి ప్రయోజనం ఉంటుంది. అంటే కరెక్టే కదా. ఇప్పుడు మనకు ఏదైతే ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేస్తున్నామో రెగ్యులర్ రైల్వే ట్రాన్స్పోర్ట్, దాంట్లో గూడ్స్ కూడా ఉంటుంది. సో ఈ గూడ్స్ రైల్స్ మన సిటీలోకి ఎంట్రీ అవ్వకుండా ఎక్కడైతే ఔటర్ రింగ్ రైల్ నుంచి అటు వేరే స్టేట్స్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా ఏంటి, సిటీలో ఫ్లోటింగ్ తగ్గుతుంది. అంటే మనం ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ని ఎలా అయితే యూజ్ చేస్తున్నామో సిటీలోకి ఎంట్రీ అవ్వకుండా, సపోజ్ గచ్చిబౌలి వెళ్ళాలనుకున్న వాళ్ళు విజయవాడ హైవే నుంచి వచ్చేవాళ్ళు పెద్దంబర్పేట దగ్గర ఎక్కి ఔటర్ రింగ్ రోడ్ ద్వారా గచ్చిబౌలిలో దిగేస్తారు. అలా మళ్ళీ సిటీలోకి ఎంటర్ అవ్వాల్సిన పని ఉండదు. దానివల్ల ట్రాఫిక్ తగ్గుతుంది అండ్ ట్రావెలింగ్ టైం కూడా తగ్గుతుంది. అలాగే ఎలా అయితే మనకు ఇది ఔటర్ రింగ్ రైల్ అని మనం అనుకుంటున్నామో, ఈ ఔటర్ రింగ్ రైల్ కూడా అలాగే మనకు ఎవరైతే సిటీలోకి ఎంట్రీ అవ్వకుండా గూడ్స్ కానివ్వండి లేదా ఇతర వేరే ట్రైన్స్ కానివ్వండి మనకు సిటీలోకి ఈ మెయిన్ స్టేషన్లోకి ఎంట్రీ అవ్వకుండా ఔటర్ రింగ్ రైల్ నుంచే డైవర్షన్ తీసుకొని ఎక్కడైతే వెళ్ళాలో వేరే స్టేట్స్కి ఆ స్టేట్స్కి వెళ్తూ ఉంటాయి. దేశంలోనే మొట్టమొదటిసారి ఇలాంటి ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక నగరం చుట్టూ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు చేపట్టడం దేశంలోనే ఇది మొదటిసారి అవుతుంది. బెంగళూరు, చెన్నై, ముంబై,
వంటి ప్రధాన నగరాల్లో ముఖ్యమైన రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు శివార్లలో రైల్వే టెర్మినల్స్ నిర్మించారు, కానీ రింగ్ రైల్ ఎక్కడ కూడా లేదు. 2023లో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్కు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టును ప్రకటించింది. 23 సెప్టెంబర్ ఫైనల్ లొకేషన్ సర్వే చేసేందుకు అనుమతి ఇవ్వగా అది ఇటీవల పూర్తయిందన్నమాట. సో అలా చూసుకుంటే మనకు ఇందులో రాబోయే కొత్త స్టేషన్లు చూసుకుంటే రింగ్ రైల్ ప్రాజెక్టుకు అనుసంధానమయ్యే 6 మార్గాలలో సికింద్రాబాద్ టు కాచిపేట, సికింద్రాబాద్ టు వాడి, సికింద్రాబాద్ టు డోన్, సికింద్రాబాద్ టు ముద్గేడ్, సికింద్రాబాద్ టు గుంటూరు, సికింద్రాబాద్ టు కొత్తపల్లి. సో అలాగే మనకు ఏదైతే ఈ 3 అలైన్మెంట్స్ అని మనం అనుకుంటున్నామో ఒకసారి మీరు ఈ ఇమేజ్ని అబ్జర్వ్ చేసినట్టయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి లైన్ ఫస్ట్ ప్రతిపాదన, అలాగే బ్లూ కలర్లో ఉన్నటువంటి లైను సెకండ్ ప్రతిపాదన, గ్రీన్ కలర్లో ఉన్నటువంటి లైను మూడవ ప్రతిపాదన. ఈ మూడిట్లలో ఏదన్నా ఒకటి మాత్రమే ఫైనల్ అవుతుంది. సో దీనికి మనకి ఎంత ఖర్చు వస్తుంది అనేది చూసుకుంటే ఫైనల్ లొకేషన్ సర్వే 3 అలైన్మెంట్లు ప్రతిపాదించారు. నిర్మాణ అంచనా వ్యయం కనిష్టంగా 12,070 కోట్ల నుంచి గరిష్టంగా 17,763 కోట్లు కావచ్చునని అంచనా వేస్తున్నారు. అంటే లైక్ ఈ మూడిట్లలో ఏది సెలెక్ట్ చేసుకున్నా 12,070 కోట్ల నుంచి 17,763 వరకు అవ్వచ్చు అని అంచనా వేస్తున్నారు. సో అలాగే మనము ఈ ఏదైతే 8 నుంచి 10 డిస్ట్రిక్ట్స్ అనుకుంటున్నామో దానికి సంబంధించి ఔటర్ రింగ్ రైల్ అలైన్మెంట్లలో ఆప్షన్ 1 and 3 8 జిల్లాల పరిధిలోకి రానున్నాయి. ఇందులో మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. ఆప్షన్ 2 పై 8 జిల్లాలతో పాటు మరొక 2 జిల్లాలు యాడ్ కానున్నాయి. ఒకటి జనగామ, రెండోది కామారెడ్డి. ఇలా 10 జిల్లాల మీదుగా మనకి ఈ ఔటర్ రింగ్ రైలు రానున్నది. దీనికి మనకు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే అలైన్మెంట్ 1లో డిస్టెన్స్ వచ్చేసి 508 కిలోమీటర్ల 0.45 కిలోమీటర్లు ఉండొచ్చు. అలాగే అలైన్మెంట్ 2లో 511.55, అలైన్మెంట్ 3లో 392.02 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ ఉండొచ్చు. స్టేషన్ల సంఖ్య అలైన్మెంట్ 1లో 34 రావచ్చు, అలైన్మెంట్ 2లో 35 రావచ్చు, అలైన్మెంట్ 3లో 26 రావచ్చు. సో దీనికి అయ్యే ఖర్చు ఇప్పటి వరకు మనం అనుకున్నాం కదా. సో అలైన్మెంట్ 1కి 17,763 ఖర్చు అవ్వచ్చు అనేది అంచనా. అలైన్మెంట్ 2కి 15,964 అవ్వచ్చు. ప్రతిపాదన 3కి 12,070 కోట్లు అవ్వచ్చు అనేది ఒక అంచనా. సో ఓవరాల్గా మనకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఏదైతే మన సిటీని తొందరగా డెవలప్ అవ్వడానికి ఈ రైల్వే లైన్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఒకప్పుడు మనము చూసుకుంటే ఇలాగ గవర్నమెంట్ చెప్పినట్టుగా ఏ మెట్రో సిటీస్కి కూడా ఇట్లాంటి ఛాన్స్ లేదు, ఇప్పటి వరకు రాలేదు ఇండియాలో. అంటే రైల్వే టెర్మినల్స్ ఉన్నాయి కానీ ఒక రీజనల్ రింగ్ రోడ్ చుట్టూతా ఒక ఔటర్ రింగ్ రైల్ రావడం అనేది ఇండియాలో ఇదే మొదటిసారి. దీన్ని బేస్ చేసుకొని చాలా అంటే చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. మీరు గత 30 సంవత్సరాలు చూసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయండి అని చాలామంది చెప్పినా అప్పుడున్న ట్రాన్స్పోర్ట్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది కూడా అది చాలా దూరం అని భావించి కొంతమంది ఇన్వెస్ట్ చేయక బాధపడ్డారు. అలాగే మళ్ళీ ఇంకొక ఛాన్స్ వచ్చింది ఏంటి అంటే ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతో కూడా చాలా డెవలప్మెంట్ జరుగుతోంది, సిటీ పెరుగుతోందని చాలామంది చెప్పినా కూడా వినకుండా అది వచ్చినప్పుడు చూద్దాంలే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు ఈ ఔటర్ రింగ్ రోడ్ని యూజ్ చేసుకొని కొన్ని వేల మంది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ యూజ్ చేసుకొని ఆ సరౌండింగ్ దాన్ని బేస్ చేసుకొని కూడా ఎంతో డెవలప్మెంట్ జరిగింది కూడా. సో ఇప్పుడు మనం ఏదైతే హైదరాబాద్ సిటీ చూసుకుంటున్నామో ఔటర్ రింగ్ రోడ్ని దాటి అక్కడి నుంచి దాదాపు ఒక 10-15 కిలోమీటర్ల వరకు సిటీ ఎక్స్పాండ్ అయిపోయింది.
ఇప్పుడు మనకు రీజనల్ రింగ్ రోడ్ అని మనం వింటున్నాం. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా హైదరాబాద్కు ఒక పెద్ద గేమ్ చేంజర్ కానుంది. అలాగే మనకు ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతా రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. అలాగే మనకు ఏదైతే ఈ ప్రజెంట్ గవర్నమెంట్ 2050 మాస్టర్ ప్లాన్ ఏదైతే అంటుందో హెచ్ఎంఆర్ అంటే ఇప్పుడున్న హెచ్ఎండిఏ లిమిట్స్ని క్రాస్ చేస్తూ రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత అప్ టు 7 కిలోమీటర్స్ వరకు కూడా ఈ సిటీని ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా గవర్నమెంట్ రీసెంట్గా ప్రపోజ్ చేసింది. అంటే హైదరాబాద్ మెట్రో రీజన్ అంటే ఇప్పుడు హైదరాబాద్ లిమిట్స్ అక్కడ వరకు రాబోతుంది. అంటే ఒక్కసారి మీరు గెస్ చేయండి సిటీ ఎంత పెద్దగా మనకు డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేసుకుంటే టెక్నాలజీని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. గత 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా ఈ హైదరాబాద్ ఇంతగా డెవలప్ అవ్వడానికి ఇంత టైం పట్టింది. బట్ ఇక్కడి నుంచి అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు డెవలప్ అవ్వడానికి ఇంత టైం పట్టదు. ఎందుకు అంటే అప్పుడున్న టెక్నాలజీ వేరు, ఇప్పుడున్న టెక్నాలజీ వేరు. అప్పుడు మనము ఒక రోజంతా చేయాల్సిన పనిని ఇప్పుడు ఒక టెక్నాలజీతో ఒక 1 hour 2 hours కంప్లీట్ చేయగలుగుతున్నాము. అంటే దీని ద్వారా మ్యాన్ పవర్ తగ్గింది, టెక్నాలజీ వర్క్ పెరిగింది. సో అట్లా మనకు ఈ సిటీ డెవలప్ అవ్వడానికి లేదా కన్స్ట్రక్షన్ పరంగా కానివ్వండి, మనకు ఇన్వెస్టర్లు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి కానివ్వండి, రెసిడెన్షియల్ పరంగా కానివ్వండి, ఇండస్ట్రియల్ పరంగా కానివ్వండి, ఏ విధంగా చూసుకున్నా కూడా మనకు డెవలప్మెంట్ అనేది చాలా ర్యాపిడ్గా జరగబోతుంది. సో మీకందరికీ నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే మీ బడ్జెట్లో రీజనల్ రింగ్ రోడ్ చుట్టూతా అప్ టు రీజనల్ రింగ్ రోడ్ దాటి ఒక 10 కిలోమీటర్లు పోయినా కూడా పర్వాలేదు, కానీ ఎక్కడో ఒక చోట మీరు ఇన్వెస్ట్ చేయండి. అది కూడా అప్రూవ్డ్ లెవెల్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడైతే ప్రజెంట్ కొన్ని ఏరియాస్లలో మనం చూస్తున్నాము మాకు అప్రూవల్స్ వస్తుందని ప్రపోజ్డ్ లేఅవుట్ ఇది మీరు ఇప్పుడైతే రేట్ తక్కువగా ఉంది తీసుకోండి, మాకు అప్రూవల్స్ వచ్చిన తర్వాత రేట్ ఎక్కువగా అవుతుంది అని చెప్పేసి చాలామంది మభ్య పెట్టి వాళ్ళతో కొనిపిస్తారు. కానీ మీరు అలాంటి మాయలో పడకండి. ఎందుకంటే మనకు అది లేఅవుట్ పర్మిషన్ రావచ్చు, రాకపోవచ్చు. వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోతే మాత్రం తిరిగి చాలామంది ఎవరు డబ్బులు ఇచ్చే ప్రసక్తి లేదు. దాని ప్లేస్లలో ఇంకో చోట కొనుక్కోమని మీకు ఒత్తిడి చేస్తారు. సో బీ కేర్ఫుల్. ఎక్కడైనా సరే మీరు ప్లాట్ కొనే ముందు ఖచ్చితంగా లేఅవుట్ పర్మిషన్ వచ్చిన లేఅవుట్లలో మాత్రమే మీరు ప్లాట్ తీసుకోండి. సో ఇది నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, స్వామి మంచాల, RERA సర్టిఫైడ్ రియల్ అడ్వైజర్.